నిరీక్షణ ఫలించిన క్షణాలు కన్నీటి ధారను కారుస్తాయనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. పరిశోధకులకు తమ జీవితంలో ఇలాంటి క్షణాలను తప్పకుండా చూస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా సంచలనంగా మారిన పర్యావరణవేత్తకు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. వీడియోలో సుమత్రాలోని దట్టమైన వర్షారణ్యాలలో డెకి అని పిలువబడే పర్యావరణవేత్త సెఫ్టియన్ ఆండ్రీస్ సడన్ గా తన మోకాళ్లపై కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అతని కన్నీళ్లు ఆనందం, ఉపశమనం, ప్రకృతి పట్ల భక్తితో నిండి ఉన్నాయి. అతను తన జీవితంలో ఎక్కువ భాగం అడవుల్లో గడిపాడు. చివరికి తాను దేనికోసం ఎదురు చూశాడో ఆ అరుదైన దృశ్యం అతని కళ్ళకు కనిపించింది. అదే అరుదైన ఒక పువ్వు రాఫ్లెసియా హసెల్టీ వికసించడం నిజంగానే ఇదో అద్భుతం. అయితే అదొక వింత పువ్వు, ప్రపంచంలోనే అరుదైన పుష్పం, కారడవిలో అపురూప దృశ్యం. తెల్లటి రేకులపై ఎర్రటి మచ్చలతో అడవి అందాన్ని పెంచే ఆ పువ్వు ప్రకృతి మాత స్వయంగా అలంకరించినట్లు ఉంటుంది. ఇంత అందమైన పుష్పాన్ని కళ్ళారా చూడడం నిజంగానే ఓ అనుభూతి. అయితే దీనికోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పదు. ఎందుకంటే ఈ పువ్వు వికసించడానికి 9 నెలలు పైనే పడుతుంది. అంటే మొగ్గ పువ్వుగా వికసించడానికి 9 మాసాలు పడుతుంది. ఇంత అందమైన విచిత్రమైన అరుదైన పుష్పానికి పరిశోధకులు పెట్టిన పేరు వింటే షాక్ అవ్వాల్సిందే. దాని పేరు శవం లిల్లీ. కుళ్ళిన మాంసం, భరించలేని ఘాటైన వాసన కారణంగా ఈ రాఫ్లేసియా ఫ్లవర్ ను శవం లిల్లీస్ అని పిలుస్తారు. ఈ పువ్వులు 1 మీటర్ వెడల్పు, 6 కిలోగ్రాముల వరకు బరువు ఉంటాయి. అయితే ఈ రాఫ్లేసియా హెసెల్టీ అత్యంత అరుదైనదిగా పరిశోధకులు చెబుతున్నారు. ఈ పువ్వు దొరికిన ప్రదేశం సుమాత్రన్ పులులు, ఖడ్గమృగాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఇది చాలా అందంగా ఉంటుంది. దీని తెల్లటి రేకులపై ఎర్రటి మచ్చలున్నాయి. ప్రకృతి మాత స్వయంగా దీనిని అలంకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ జాతి పూల అతిపెద్ద సవాలు ఏమిటంటే మొగ్గ అభివృద్ధి చెందడానికి 9 నెలలు పడుతుంది. కానీ ఇది కొన్ని రోజులు మాత్రమే వికసించి ఉంటుంది. అయితే ఎన్నో ఏళ్లుగా వికసించి ఈ పుష్పాన్ని చూడాలి పరిశోధకుడు డెకి తప్పించిపోయాడు. దీంతో స్థానికంగా ఉండే రేంజర్ ఇచ్చిన సమాచారంతో పువ్వును చూడ్డానికి 23 గంటల పాటు ఎంతో రిస్క్ తీసుకుని డెకి టీం అక్కడికి చేరుకుంది. కానీ అప్పటికి ఆ పువ్వు ఇంకా వికసించలేదు. ఇంకా గంట సమయం పడుతుందని అంచనా వేశారు. అయితే అది అర్ధరాత్రి సమయం, ఎక్కడి నుంచైనా పులులు దాడి చేయొచ్చు. అయినా కానీ డెకి అతడి బృందం అక్కడే ఉండే. పౌర్ణమి వేళ చంద్రకాంతిలో పువ్వు నెమ్మదిగా దాని రేకులను విప్పడాన్ని చూసి ప్రత్యేకమైన అనుభూతిని పొందారు. ఆ దృశ్యం నిజంగా మాయాజాలం లాంటిదని, ప్రకృతి మన కళ్ళ ముందు ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా ఉందని పరిశోధకుడు డెకి అన్నారు. డెకి దానిని ఒక బిడ్డ పుట్టుకతో పోల్చాడు. రాఫ్లేసియా 9 నెలల జీవిత చక్రం తల్లి గర్భం లాంటిది. అది వికసించడం చూడటం మీ బిడ్డను మొదటిసారి చూసినట్లే అంటూ భావోద్వేగంగా చెప్పాడు. అయితే వికసించిన ఈ పువ్వును కళ్ళారా చూడ్డానికి డెకి అతని బృందం 13 సంవత్సరాల నిరీక్షణతో పాటు కఠినమైన 23 గంటల ప్రయాణాన్ని చేయాల్సి వచ్చింది. పెద్ద పులులు ఎక్కువగా సంచరించే దట్టమైన అడవిలో కష్టతరమైన కొండలు ఎక్కిన వెళ్ళి డికే టీమ్ ఆ పువ్వును చూడగానే ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. ఇక ఈ చారిత్రాత్మక క్షణాన్ని ఆక్స్ఫర్డ్ బొటానిక్ గార్డెన్ విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ క్రిస్ టోరోగుడ్ కెమెరాలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.